మేము ఇవాళ వచ్చేసామన్నమాట. డే 3 టైగర్ పార్క్ వచ్చాము. ఇక్కడ ఏంటంటే చిన్న టైగర్స్ నుంచి పెద్ద టైగర్స్ వరకు ఉంటాయి. ఇలా కేజెస్ లో ఉంటాయి అనమాట. ఇవి మనం ఫోటో తీసుకునేవి కావు, అంటే మనం లోపలికి వెళ్ళి వాటిని టచ్ చేయలేమన్నమాట. ఇవి రెస్టింగ్ టైగర్స్. మనం ఫోటో తీసుకునేవి అటు సైడ్ మనకి మెయిన్ దగ్గర ఉంటాయి. ఇవి ఏంటంటే డిఫరెంట్ సైజ్ ఆఫ్ టైగర్స్ ని ఇలా కేజ్ లో పెట్టి వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి వాటర్ అలా ప్రొవైడ్ చేస్తారు. అక్కడ ఒక టైగర్ మనం వెళ్ళాలన్న ఆ ఏరియాలో తిరుగుతోంది. హై 10 years లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు పేరెంట్స్ ఒకళ్ళు అకంపెనీ చేయాలి. మళ్ళీ వాళ్ళు సపరేట్ టికెట్ తీసుకోవాలి. బేబీనైనా లేకపోతే కొంచెం స్మాల్ టైగర్ నైనా పట్టుకోవడానికి. ఒక టికెట్ తీసుకుంటే మనం బిగ్ టైగర్ కైనా జైంట్ కైనా తీసుకుంటే ముందు ఏంటంటే టైగర్ మనం మీద ఎక్కేటట్టు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఇప్పుడు ఏంటంటే టైగర్ ని పట్టుకొని టైల్ ని పట్టుకొని మనం ఫోటో అది దిగచ్చు. ఒక మంచి ఎక్స్పీరియన్స్. వాళ్ళు కూడా ఫోటోస్ తీస్తారు మనకి. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైగర్స్ ని చూసే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే మనం ఫోటోస్ దిగచ్చు. ఒక కొన్ని మూమెంట్స్ మనతో ఉంటాయి. అండ్ టైగర్స్ ఆర్ లైక్ టూ ఫ్రెండ్లీ. అంటే వాళ్ళ ట్రైనర్స్ చెప్పినట్టు మనకి ఏం భయపడకుండా హ్యాపీగా మనం పట్టుకొని ఫోటోస్ అయినా వీడియోస్ అయినా దిగచ్చు. ఒకవేళ మీరు ఫోటో దిగలేదు అనుకోండి, ఓవరాల్ కూడా మనం అన్ని కేజెస్ లో ఉన్న టైగర్స్ ని చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మైరా చూసావా, దట్ ఈస్ లైక్ స్మాల్, దట్ ఈస్ లైక్ న్యూ బార్న్, దట్ ఈస్ స్మాల్. దే హ్యావ్ టూ స్మాల్. చూసావు కదా, ఇక్కడ స్మాలెస్ట్ నుంచి అన్ని ఉంటాయి అనమాట. అది జైంట్ ఈస్ లైక్ టూ బిగ్, బిగ్ ఈస్ లైక్ మీడియం బిగ్, అండ్ స్మాల్ ఈస్ లైక్ లిటిల్ స్మాల్. మస్త్ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఇంకా బిగ్ టైగర్స్ తో ఫోటోస్ దిగాం. ఇంకా బయటకు వచ్చేసాం. బయట మైరాని కలిసాను. చిన్న మొహం వేసుకుంది కానీ అక్కడ ఎలా చేయలేదు కాబట్టి ఇంకా మేము మైరాని తీసుకెళ్లేదు. లాకర్స్ లో మేము పెట్టుకున్న సామాన్లన్నీ తీసుకొని మేము వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోతుంటే ఫైనల్ గా టైగర్స్ ని చూసుకున్నాము. ఎంత బాగుందో చూస్తుంటే. వావ్, ఆ స్కిన్ టోన్ కానీ మైరా కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది. భయపడుతుంది కానీ భయం లేదంటుంది. సో మేము నలుగురం, మాతో పాటు స్కై డ్రీమ్ ట్రావెల్స్ లౌక్య గారు, పవన్ గారు కూడా వచ్చారనమాట. అందరం కలిసి వెళ్ళాము. సో మేమైతే హైదరాబాద్ లో కూడా జూ పార్క్ కూడా వెళ్ళలేదు. ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను టైగర్ ని చూసాను, టైగర్ ని టచ్ చేశాను, ఫొటోస్ అవి తీసుకున్నాను. సో మైరా ఎలా అనిపించింది నీకు? యా. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాము ఫ్లోటింగ్ మార్కెట్. చలో మైరా, ఎక్సైటెడ్? Of course. Let's go. I love floating. సో మేము ఫ్లోటింగ్ మార్కెట్ ఎంటర్ అయిపోయాము. బయట అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందంటే మనం ఫొటోస్, రీల్స్ హ్యాపీగా దిగొచ్చు అనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. లోపలంతా బయటంతా మనకి యానిమల్స్ క్రియేషన్స్ ఉన్నాయి. తర్వాత మేము లోపల అంతా మనం ఫ్లోటింగ్ మార్కెట్ అంతా బోట్ లో తిరగచ్చు అనమాట. షాపింగ్ అనేది సైడ్ లో ఉంటుంది, బట్ బోట్ లో మనం ఏదైనా ఫుడ్ తీసుకొని కూర్చొని హాయిగా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. చాలా బాగుంటుంది. చాలా మంది కపుల్స్ ఫోటో, రీల్స్ అవన్నీ దిగుతూ ఉంటారు. చాలా ఫన్ ఉంటుంది అనమాట. ఇది మొత్తం మనకు ఒక 7 minutes ఫ్లోటింగ్ మార్కెట్ లో ఈ బోట్ అనేది నడుస్తుంది. సో మేము వెళ్ళాము. నేను, ఆరిఫ్ గారు, మైరా అందరం కూర్చొని మైరాకి ఆరిఫ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అక్కడ వాళ్ళందరూ సైడ్ లో మీరు చూస్తున్నారు కదా, కుకింగ్ చేస్తున్నారనమాట. అవి మేము చూస్తున్నాము. అక్కడ అందరికి హాయ్ చెప్తున్నాము. ఇక్కడ చూసారు, ఇదేదో అక్కడ అన్ని యానిమల్స్ అవి ఉన్నాయి అక్కడ పైన. సో ఈ సైడ్ అంతా మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ షాప్స్. ఇంకోటి ఏంటంటే అక్కడ లోకల్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ ట్రిప్ ని మేము ప్లాన్ చేసాం బై స్కై డ్రీమ్ ట్రావెల్స్. ఫ్లోటింగ్ మార్కెట్ లో అంటే డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి అనమాట. మధ్యలో ఏంటంటే మనం బోట్ లో వచ్చేటప్పుడు ఫుడ్ ఏదైనా కావాలంటే తీసుకొని తినొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ అన్ని చూస్తున్నట్టయితే మనకి జెంట్స్ వేర్, ఉమెన్స్ వేర్ అన్ని ఉంటాయి. ఈ షార్ట్స్ అంతా 100 baht అంటే 300 rupees అనమాట. ఇండియా 300 rupees కి షార్ట్స్ ఉన్నాయి, కలర్ఫుల్ బీచ్ షార్ట్స్. అలాగే కిడ్స్ వేర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చిన్న ఫ్రాక్స్ దగ్గర నుంచి 8 years old వరకు ఫ్రాక్స్ ఉన్నాయి. అలాగే కొంచెం ట్రెడిషనల్ అంటే థైలాండ్ కల్చర్ కి తగ్గట్టు ఫ్రాక్స్ ఉన్నాయి అనమాట. ఇవి కూడా 200-300 baht లో ఉంటాయి, 600-700 rupees కి. అండ్ దీస్ ఆర్ లైక్ ఫంకీ యాక్సెసరీస్. పాపకు చాలా నచ్చుతాయి. ఇవన్నీ 10 baht, 20 baht, 30 baht అలా ఉంటాయి అనమాట. క్రిస్టల్స్, స్టోన్స్ తో ఏమైనా యాక్సెసరీస్, జ్యువెలరీస్ కావాలంటే యూ కెన్ షాప్ ఓవర్ హియర్. హ్యాండ్ క్రాఫ్టెడ్ బ్యాగ్స్. దీస్ ఆర్ లైక్ టూ గుడ్. హౌ మచ్? 590 అంటే ఆల్మోస్ట్ మన ఇండియాది ఒక 1600 రూపాయలకి వస్తుంది బ్యాగ్ అనమాట. ఇలా మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ కాబట్టి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మేకప్ కిట్స్, బ్యూటిఫుల్ మేకప్ కిట్స్ మనం తీసుకెళ్ళడానికి, ఈజీ టు క్యారీ, బట్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంతవరకు వచ్చి యూనిక్ ఐటమ్స్ షాప్ చేస్తే ఇట్ బి ఫన్. మరి అది బాగుందా? ఆస్కర్ హౌ మచ్? 200 baht, 600 rupees. You want it? While coming we'll take it. Okay. వావ్, ఇవన్నీ నేను వేసుకున్నాను కదా, ఇవన్నీ నేను 250 baht కి తీసుకున్నా, కానీ ఇక్కడ 200 baht కే ఇస్తున్నారు. ఫంకీగా ఉన్నాయి యానిమల్స్. ఇలా కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని క్రాక్స్ సెక్షన్, చిన్నపిల్లల క్రాక్స్, మన క్రాక్స్ అన్ని ఉన్నాయి. సో ఎక్సైటెడ్, షాపింగ్ చాలా బాగుంది. సో ఇక్కడ డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. అన్ని టాయ్ షాప్స్ అనమాట. డిఫరెంట్ కార్స్, ఎవరికైతే చాలా మంది కార్స్ అవన్నీ కలెక్ట్ చేసుకుంటుంటారు. ఇవన్నీ ఫ్యాన్స్, అన్ని చైనాలో ఉంటాయి కదా, చైనా ఫ్యాన్స్ అవన్నీ. ఇవన్నీ టాటూస్ అనమాట. దీస్ ఆర్ లైక్ టెంపరరీ టాటూస్. చాలా యూనిక్ గా, డిజైన్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. ఇవన్నీ టెంపరరీ టాటూస్. మనకు ఒకవేళ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ లైక్ ట్రావెల్ గ్లాసెస్. వాచెస్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. అన్ని క్రిస్టల్స్ తో వాచెస్ అవన్నీ ఉన్నాయి అనమాట. వావ్, బ్యూటిఫుల్. సో ఫ్లోటింగ్ మార్కెట్ లో ఏంటంటే దే హ్యావ్ ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ ఒక 200-250 స్టాల్స్ ఉంటాయి. సో మనకు కావాల్సినట్టు షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే బోట్ లో వెళ్తుంటే అక్కడ వాళ్ళు కుక్ చేసి ఇస్తారు, అది కూర్చొని తిన్న ఒక మంచి ఎక్స్పీరియన్స్. నైస్ ఫన్. అసలు వీడియోస్ లో చూసి ఫ్లోటింగ్ మార్కెట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ థైలాండ్ టీ షర్ట్స్, గ్రాఫిక్ టీ షర్ట్స్, ట్రెడిషనల్ ఎలిఫెంట్ ది వాళ్ళ నేషనల్ ది తగ్గట్టు క్లోతింగ్ అనమాట ఇక్కడ. అలాగే ఇవన్నీ యాక్సెసరీస్ చాలా బాగున్నాయి. బ్యాగ్స్ కానీ చిన్న చిన్న బ్యాగ్స్ నుంచి గిఫ్టింగ్ ఎవరికైనా ఇవ్వాలంటే కూడా ఇట్స్ లైక్ టూ గుడ్. సో వీఆర్ ఎంజాయింగ్. మరి ఇదేంటి, వావ్, నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే చాలా ఇష్టం. అంటూ కలెక్ట్. ఇక్కడ డిఫరెంట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి మనకి. బ్యాంకాక్ ఇలా కీ చైన్స్ ఒకవేళ గిఫ్టింగ్ కి తీసుకెళ్ళాలి అంటే 80 బాత్, అరౌండ్ 200-250కి ఒక్కొక్కటి మనం తీసుకోవచ్చు. ఇండియాలో కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది. ఐ ఎంజాయ్. అంటే విండో షాపింగ్ చేయడం కాదు, మళ్ళీ షాప్ చేస్తాను. సో ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలకైతే ఇవైతే మస్ట్ బై అండి. చాలా క్యూట్ గా ఉన్నాయి అనమాట. ఇవన్నీ క్యూట్ మర్చెండైజ్ పిల్లల కోసం. ఇట్స్ లైక్ వెరీ క్యూట్. మైరా, యు వాంట్ టు ట్రై దిస్? How much? 180. Negotiable? Oh, you want to take it, Myra? Yes. 280. Oh, wow. Which one you want, Myra? Yeah, China. You want? You select as your wish. This is also good one. You wait and see. It's not fitting her. Give her the next size. 280. Oh, how much you can give this? 250. Give now 180. No. How much? 230. Wait, I'll show you. 150. 150 giving? No. Wait. Next figure. 170. Like anything. 230. No money. I need no bond. Oh, I know. Wait. We'll do one thing. We'll fix for 200. You're giving 200? But good one, not this one. Good one I want. కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, ఈజీగా గ్రో అయిపోతుంది కదా అని. యూ లైక్ ఇట్? మమ్మీ డాడీ చాయిస్ కాదు, నీ చాయిస్ ఏంటి? It's nice, it's comfy. It's nice, it's comfy, it's different. 200 baht. Okay, we'll take this. ఇక మైరా ఒకసారి ఇప్పు మా కాలిప్పు. ఇది నాకు నా కూతురికి ఇద్దరికి సూట్ అవుతుంది అనమాట, అందుకే నేను తీసుకుంటున్నాను. 200 baht కి బ్యూటిఫుల్ గా ఉన్నాయన్నమాట ఫ్లోటర్స్. సో అంటే కొంచెం షూట్ కి దానికి వేసుకెళ్తే కొంచెం యూనిక్ గా ఉంటుందని తీసుకుంటున్నాం. లెట్స్ బై దిస్. యూ డూ వన్ థింగ్, ఐ విల్ టేక్ వన్ మోర్. యూ గివ్ ఫర్ 300 baht టుగెదర్. No, why? Give na please. I need no bond. బాగుంది తెలుసా. మైరా భయపడి వెళ్ళిపోయిందండి. యాక్చువల్ గా తను ఇండియాలో కూడా చేయించుకుంది, కానీ ఎందుకో తను కాలు పెట్టడానికి భయపడింది. అందుకే నేను చేయించుకుందామని నేను కూర్చున్నాను. మన ఫిషెస్ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ ఒక్కొక్క ఫిష్ మన నెయిల్స్ లో ఉన్న డర్ట్ మొత్తం తీసేస్తున్నాయి అనమాట. చాలా నీట్ గా పెడిక్యూర్ అనేది అవుతుంది. సో ఇప్పుడు నా నెయిల్స్ చూడండి, మొత్తం నా నెయిల్స్, నా ఫింగర్స్ దగ్గర డర్ట్, క్యూటికల్ దగ్గర డర్ట్ అంతా తీసేస్తున్నాయి. చాలా రిలాక్సింగ్ గా ఉంది. మైండ్ టిక్లింగ్ అవుతుంది. ఇట్స్ వెరీ ఫన్. భయపడి కూర్చుంది మా పిచ్చిది. It's okay. You wanna come, baby? Come here. You want to sit? You have to pay. You have to sit. You entertain your mom. Come. It's okay. ఎందుకు భయపడుతున్నావా? ఏం భయపడకుదా. 1 second. 1 second. Good second. Now this is dance with the fishes. అక్కడ కూడా బయట చేయలేదు ఇంకా నేను. అమ్మదా చిన్న పాప కదా, క్యూట్ కాళ్ళు కదా, దగ్గరికి రావట్లేదు. వస్తాయి. ఇట్స్ ఓకే. చూసారా, నేను చెప్తే రాలేదు, వాళ్ళ నాన్న ఇలా చూసేసరికి వచ్చేసింది. ఎనీవేస్, నీకు ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి, నీకు నచ్చాలని చేయిస్తున్నాం ఇక్కడ. ఓకే, ఫైనల్ గా మా చిట్టి తల్లి వచ్చేసింది. వాళ్ళ నాన్న భయపెట్టి మరీ తీసుకొచ్చాడు. నీకు చేయించుకోవే, కాలు మంచిగా ఉంటాయి అని తీసుకొచ్చాడు అనమాట. తను రాడు కానీ మా ఇద్దరితో అన్ని ట్రై చేయిస్తాడు. సో ఇప్పుడు పాప వచ్చింది, భయపడుతుంది కానీ సెటిల్ అయిపోద్ది. ఎలాగైనా ఇక్కడ అన్లిమిటెడ్ అయింది, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. అది కంఫర్టబుల్ అయ్యి మొత్తం కూర్చునే వరకు ఇక్కడే కూర్చుంటాను. సో ఇక్కడ ఏంటంటే ఫ్లోటింగ్ మార్కెట్ లో ఇది ఒక సెక్షన్ అనమాట. సో వచ్చినప్పుడు డెఫినెట్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ఫిష్ స్పా 100 baht అంటే 300 కి అన్లిమిటెడ్. ఒక 1 hour అయినా 2 hours అయినా కూర్చొని హ్యాపీగా చేసేసుకోండి. ఫ్రెష్ గా అవుతాయి మీ ఫీట్. సో ఫైనల్లీ ఫ్లోటింగ్ మార్కెట్ లో ఫ్లోటింగ్ చేస్తూ షాపింగ్ అయితే చేసేసాను అనమాట. అలాగే ఫుడ్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కొత్త వెరైటీస్ ఉన్నాయి, కొత్త ఐటమ్స్ ఉన్నాయి. ఎప్పుడు వచ్చి ఇక్కడ కూడా వచ్చి ఇండియన్ ఫుడ్ ఏం తింటామండి, అందుకే కొత్త ట్రై చేసాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫ్లోటింగ్ మార్కెట్ లో మధ్యలో వాటర్ ఉంటుంది, సైడ్ అంతా మనకి షాపింగ్, ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో షాపింగ్ లో ఏంటంటే కొంచెం ఎక్స్క్లూజివ్ గా అనిపించేటట్టు కొన్ని ప్యాంట్స్ తీసుకున్నాను, ఫుట్వేర్ తీసుకున్నాము. అలాగే ఫుడ్ లో చూసారు కదా, మ్యాంగో స్టిక్కీ రైస్, ఇంకా కోకోనట్ ఫ్రెష్ టెండో కోకోనట్ తింటున్నాము. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తావో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇవాళ వి లవ్డ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఎట్ ది రేట్ ఫ్లోటింగ్ మార్కెట్.